మహారాష్ట్ర పాలిటిక్స్లో భారీ భూకంపం సంభవించింది. 4 సంవత్సరాలలో ఒకే పార్టీలో రెండోసారి చీలిక వచ్చింది. అచ్చం 2022 నాటి ఏక్నాథ్ షిండే తిరుగుబాటు సీన్ మళ్ళీ రిపీట్ అయింది. అది కూడా శివసేన ఆవిర్భావ దినోత్సవం నాడే ఉద్ధవ్ ఠాక్రేకు కోలుకోలేని బిగ్ షాక్ తగిలింది. పార్టీకి ఉన్న 9 మంది లోక్సభ సభ్యులలో ఏకంగా 6 ఎంపీలు విప్ ధిక్కరించి రెబల్ బావుట ఎగరవేశారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఉద్ధవ్ ఠాక్రే నా నాయకత్వంపై నమ్మకం లేకపోతే ఇప్పుడే రాజీనామా చేస్తా అంటూ సంచలన ప్రకటన చేశారు. మరోవైపు సీఎం ఏక్నాథ్ షిండే అసలు సినిమా ముందుంది అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. కానీ ఈ పొలిటికల్ డ్రామాలో ఊహించని ట్విస్ట్. శత్రువు అనుకున్న సొంత సోదరుడు రాజ్ ఠాక్రే ఉద్ధవ్ కోసం రంగంలోకి దిగడం. రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు. కానీ కుర్చీ కోసం విలువలేని అమ్మేసే ద్రోహుల మధ్య రక్తం పంచుకు పుట్టిన సోదరుడు అండగా నిలబడటమే ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్. అసలు ఈ 6 ఎంపీలు ఎవరు? కేంద్రం ఆపరేషన్ ఆకర్ష్ వెనక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ పొలిటికల్ ఎక్స్ప్లెయినర్లో పూర్తి ఇన్సైడ్ స్టోరీని డీకోడ్ చేద్దాం. ముంబైలో శివసేన 60వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరుగుతున్న టైం అది. కార్యకర్తలంతా సంబరాల్లో మునిగిపోయారు. సరిగ్గా అదే టైంలో తెర వెనుక ఢిల్లీ లెవెల్ స్కెచ్ ఒకటి క్లైమాక్స్కి చేరింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లును నెగ్గించుకోవడంలో విఫలమవడంతో ఇతర పార్టీలను చీల్చే ప్లాన్ వేసిందని టాక్. అందులో భాగంగానే శివసేన యూబీటీ టార్గెట్ అయింది. ఉద్ధవ్ ఠాక్రే అత్యవసరంగా నిర్వహించిన పార్లమెంటరీ భేటీకి పార్టీ జారీ చేసిన విప్ను సైతం పక్కన పెట్టి 6 లోక్సభ సభ్యులు గైర్ హాజరయ్యారు. 6 ఎంపీలు ఒకేసారి తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ శిబిరంలో గందరగోళం నెలకొంది. ఆ రెబల్ ఎంపీలు ఎవరో తెలుసా? సంజయ్ దీనా పాటిల్, సంజయ్ దేశ్ముఖ్, నగేష్ పాటిల్ ఆస్టికర్, ఓం రాజే నాయక్ నింబాల్కర్, సంజయ్ జాదవ్, బావ్ సాహెబ్. వీరంతా త్వరలోనే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అసలు శివసేన వర్గంలోకి చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే వెంట నడుస్తుంది కేవలం 3 ఎంపీలు మాత్రమే. వారు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, అలాగే రాజ్ బౌ వాజే. పార్లమెంట్ లోపల బయట పార్టీని పూర్తిగా బలహీనపరిచేందుకు ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఈ పరిణామాలు జరుగుతున్నాయి. సొంత మనుషులే వెన్నుపోటు పొడుస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఉద్ధవ్ ఠాక్రేకు బాగా తెలుసు. గత 13 ఏళ్లుగా పార్టీకి సారథ్యం వహిస్తున్న ఉద్ధవ్ తన హయాంలోనే ఘోరమైన వ్యక్తిగత దాడులను సవాళ్లను ఎదుర్కొన్నారు. 4 ఏళ్ల వ్యవధిలోనే 2 సార్లు పార్టీ చీలిపోవడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. వ్యవస్థాపక దినోత్సవ వేదికపైనే ఉద్ధవ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఓటర్లకు క్షమాపణలు చెబుతూనే తన లీడర్షిప్పై క్యాడర్కు అల్టిమేటం ఇచ్చేశారు. ఉద్ధవ్ ఏమన్నారంటే, 12-13 वर्ष मी तुमची नेतृत्वाची जबाबदारी सांभाळतोय, पण जे आरोप माझ्यावरती होत आहेत ते जर तुम्हाला खरं वाटत असतील तर तुम्ही मला सांगायचं, मी आत्ता या पदावरनं पाय उतारवायला तयार आहे. फक्त माझी एक अट आहे की ही सोन्यासारखी शिवसेना चोराच्या दरोडेखोराच्या हातात जाऊ द्यायची नाही. तुमच्यापैकी एक शिवसैनिक येऊ द्या, तो शिवसेना पक्षप्रमुख बनेल, मला त्याचं सुद्धा कौतुक वाटेल. मला नेतृत्वाची सोच नाही, मला नेतृत्वाची हाव नाहीये. मी आत्ता हे पद सोडायला तयार आहे. झालेली आहेत गेली जवळपास 12-13 वर्ष मी तुमची नेतृत्वाची जबाबदारी सांभाळतोय, पण जे आरोप माझ्यावरती होत आहेत ते जर तुम्हाला खरं वाटत असतील तर तुम्ही मला सांगायचं, मी आत्ता या पदावरनं पाय उतारवायला तयार आहे. फक्त माझी एक अट आहे
की ही सोन्यासारखी शिवसेना चोराच्या दरोडेखोराच्या हातात जाऊ द्यायची नाही. तुमच्यापैकी एक शिवसैनिक येऊ द्या, तो शिवसेना पक्षप्रमुख बनेल, मला त्याचं सुद्धा कौतुक वाटेल. मला नेतृत्वाची सोच नाही, मला नेतृत्वाची हाव नाहीये. मी आता हे पद सोडायला तयार आहे. నాకు ఈ పదవిని అంటి పెట్టుకొని ఉండాలనే కాంక్ష లేదు. ఒకవేళ నేను ఈ అధ్యక్ష పదవికి అర్హుడని కాదని, నాపై మీకు నమ్మకం లేదని కార్యకర్తలు భావిస్తే నేను ఇప్పుడే తక్షణమే వైదొలుగుతాను. పార్టీ బాధ్యతలను ఎవరైనా ముందుకు వచ్చి చేపట్టవచ్చు. నేను సంతోషిస్తా. కానీ ప్రాణం ఉన్నంత వరకు బాలాసాహెబ్ ఠాక్రే ఆశయాల కోసం నా పోరాటం కొనసాగుతుంది. నా పదవిని త్యాగం చేయడానికైనా సిద్ధమే. కానీ ఈ శివసేనను మాత్రం ద్రోహులకు దొంగలకు అప్పగించే ప్రసక్తే లేదు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఒంటరిగానే పోరాడుతానని ఉద్ధవ్ స్పష్టం చేశారు. అయితే ఈ సంక్షోభ సమయంలో ఆయనకు ఊహించని వైపు నుండి ఒక మహాశక్తి అండగా నిలిచింది. ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ఒత్తిడిలో ఉండగా మహారాష్ట్ర రాజకీయాల్లో అద్భుతం జరిగింది. ఉద్ధవ్ సోదరుడు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే బహిరంగంగా తన సోదరుడికి మద్దతు ప్రకటించారు. ముంబైలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో రాజ్ ఠాక్రే కేంద్ర ప్రభుత్వ వైఖరిపై, తిరుగుబాటుదారులపై నిప్పులు చెరిగారు. కేవలం స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తూ పార్టీలను చీల్చే కుట్రలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాజ్ ఠాక్రే తన స్టైల్లో ఒక మైండ్ బ్లోయింగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికార దాహం కోసం కొందరు రాజకీయ నాయకులు విలువలను పూర్తిగా దిగజారుస్తున్నారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రలోభపెట్టే రాజకీయాలపైనే కేంద్రం ఫోకస్ పెడుతుంది. దీనివల్ల రాష్ట్ర స్థిరత్వం దెబ్బతింటుంది. రాజ్ ఠాక్రే పవర్ఫుల్ వర్డ్స్ చెప్పారు. ఒక వ్యక్తి భయంకో ప్రలోభాలకో లొంగిపోయి తన ఆత్మగౌరవాన్ని కోల్పోయినప్పుడు అతడు జీవించి ఉన్న జీవోత్సవంతోనే సమానం. ఈ చీలికల కుట్రల వెనుక ఉన్న అసలు శక్తులెవరో ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే బుద్ధి చెబుతారు. సొంత అన్నపై దెబ్బ కొడితే రాజ్ ఠాక్రే ఊరుకోరని, ఈ సంక్షోభం ఠాక్రే కుటుంబంలో సరికొత్త ఐక్యతకు దారి తీసేలా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ తిరుగుబాటు వెనక తానే ఉన్నానని పరోక్షంగా ఒప్పుకుంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే మైండ్ గేమ్స్ స్టార్ట్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే చేసిన ఎమోషనల్ కామెంట్స్పై షిండే తనదైన శైలిలో కౌంటర్ అటాక్ చేశారు. పులి తోలు కప్పుకున్నంత మాత్రాన తోడేలు ఎప్పటికీ పులిగా మారిపోదు అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు, ఉద్ధవ్ వర్గానికి అసలైన షాక్ ఇస్తూ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. बाळासाहेबांचे विचार, धर्मवीरांचे विचार घेऊन आपण पुढे चाललोय. ये तो सिर्फ ट्रेलर है, पिक्चर अभी बाकी है. आगे आगे देखो होता है क्या. आपली शिवसेना मराठी माणसाच्या स्वाभिमानासाठी जन्म झाला. ఈ కామెంట్స్ ఉద్ధవ్ని ఉద్దేశించి చేశారని ప్రచారం జరుగుతుంది. షిండే నవ్వుతూనే క్లైమాక్స్ డైలాగ్ చెప్పారు. ఇప్పుడు జరిగింది కేవలం టీజర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అంటూ బాస్ అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఈ పరిణామాలతో పార్లమెంట్ స్థాయిలో షిండే వర్గం మరింత బలోపేతం అవుతుండగా ఉద్ధవ్ వర్గం అంతర్గత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. 2022 నాటి చీలిక తరువాత మొదటిసారిగా ఉద్ధవ్ వర్గానికి పడిన అతి పెద్ద దెబ్బ ఇదేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి చూస్తే మహారాష్ట్ర రాజకీయం మరోసారి క్లైమాక్స్ దశకు చేరుకుంది. 6 ఎంపీల తిరుగుబాటు శివసేన ఉనికిని ప్రశ్నిస్తుంటే రాజ్ ఠాక్రే ఎంట్రీ ఉద్ధవ్కు కొత్త బూస్ట్ ఇస్తుంది. మరి ఉద్ధవ్ ఠాక్రే నిజంగానే తన పదవికి రాజీనామా చేస్తారా, లేక ద్రోహులకు బుద్ధి చెప్పేందుకు
సోదరుడితో కలిసి సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తారా? ఏక్నాథ్ షిండే చూపించబోయే అసలు సినిమా ఎలా ఉండబోతుంది? ఇవన్నీ తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ పొలిటికల్ ఎక్స్ప్లెయినర్ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మహారాష్ట్ర పాలిటిక్స్లో ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండటానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.